నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. ఎంపీ టికెట్ వద్దట, అసెంబ్లీ టికెటే ముద్దట. ఖర్చుకు వెనకాడుతున్న నేతలు, తలలు పట్టుకుంటున్న అధినేతలు, ముంచుకొస్తున్న ఎన్నికలు, పార్టీలకు దొరకని అభ్యర్థులు, పోటీ పడలేక ఇదే వాటి టుడేస్ ఫోకస్. సార్వత్రిక ఎన్నికల సమరానికి పార్టీలన్నీ కూడా రెడీ అయ్యాయి. పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల వేట మొదలైంది. అధికార పార్టీలు సిట్టింగులకు సరేనంటున్నా కొన్ని చోట్ల క్యాండిడేట్స్ మారే అవకాశం ఉందని అంటున్నారు. అభ్యర్థులు సైతం పార్టీలు మారిపోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ టికెట్ కోసం అధికార టీడీపీలోనూ ఇటు వైసీపీ పార్టీలోనూ పోటీ ఎక్కువగా ఉందని అంటున్నారు. చాలా మంది నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వేడెక్కిన రాజకీయాలు. అసెంబ్లీ టికెట్ కోసం పార్టీలు మారుతున్న నేతలు. మళ్లీ పోటీ చేసేందుకు ఎంపీల విముఖత. శాసనసభ టికెట్ కోసం అధినేతలపై ఒత్తిడి. ఎంపీ సీటు కంటే అసెంబ్లీ సీటే బెటర్ అంటున్న నేతలు. సెంట్రల్ కంటే స్టేట్ అయితేనే మేలు. రాష్ట్రంలో అయితే మంత్రులు కావచ్చు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమైతే మంత్రి పదవి, అటు భారీగా పెరిగిన ఎన్నికల ఖర్చు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనా? అందుకే సిట్టింగులు ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నారా? అభ్యర్థుల కోసం పార్టీల అధినేత వేట. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలో మళ్లీ ఎంపీలుగా పోటీ చేసేందుకు కొంతమంది సిట్టింగులు విముఖత వ్యక్తం చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో అయితే మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అయితే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. 2014లో ఎంపీలుగా విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల్లో ఎంపీల్లో కొందరు ఈసారి పోటీ చేసేది లేదని నేరుగా పార్టీ అధినేతలకే తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీలో అధికార టీడీపీకి చెందిన కొంతమంది ఎంపీలైతే ఎంపీ టికెట్ కంటే అసెంబ్లీ టికెట్ కావాలంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తీసుకువస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటు వైసీపీలోనూ సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి ఉందని అంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తనదైన శైలిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అయితే వైసీపీలో ఇంకా ఈ ప్రక్రియ మొదలు కాలేదని అంటున్నారు. కొందరు నేతలు అసెంబ్లీ టికెట్ కోసం పార్టీలు కూడా మారుతున్నారు. ఎంపీగా గెలిచినా అంత స్కోప్ ఉండదని చాలా మంది అభిప్రాయంగా ఉందని అంటున్నారు. స్టేట్లో అయితే ఎమ్మెల్యేగా ఉంటూ స్థానికంగా పట్టు సాధించుకోవడంతో పాటు అనుకున్న అభివృద్ధి పనులు పూర్తి చేయవచ్చునని అంటున్నారు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. రాబోయే ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీలుగా గెలిచినా ఏం లాభం ఉండదనే భావనలో కొంతమంది అభ్యర్థులు ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారితే తప్ప సెంట్రల్లో ఈ పార్టీల ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉండదు. అది కూడా ఎక్కువగా ఉండదు. అన్ని రాష్ట్రాలకు
అన్ని పార్టీలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమీకరణాల్లో కేంద్ర మంత్రి పదవి వరించేది కూడా కష్టమేనని అంటున్నారు. ఒకవేళ ఛాన్స్ ఉన్నా అది కూడా ప్రాంతీయ పార్టీల అధినేతలకు, అతి సన్నిహితులైన ఎంపీలకు, వారి కుటుంబ సభ్యులు, బంధువులకు మాత్రమే మంత్రి పదవులు వరించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అటు ఎమ్మెల్యే అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితాలు ఎలా ఉంటాయోనని కొంతమంది అభ్యర్థులు భయపడుతున్నారని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలో, ముఖ్యంగా ఏపీలో అయితే ఈసారి లోక్సభకు పోటీ చేసేందుకు వివిధ పార్టీల సీనియర్లు విముఖంగా ఉన్నారని చెబుతున్నారు. దాంతో ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈసారి ఖర్చుకు వెనకాడని వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లను రంగంలోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతుంది. మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలోపే నియోజకవర్గాల వారీగా పార్టీల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నేతలు ఉన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితా రెడీ అయిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత తోట నరసింహం, అలాగే రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మళ్లీ ఎంపీగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబు కూడా చెప్పేశారు. మరోవైపు తెలంగాణలోని ఎంపీ స్థానాల్లోనూ టీడీపీ తరపున అభ్యర్థులు నిలిపేందుకు చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అయితే ఏకంగా పార్టీనే మారిపోయారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనదైన వ్యూహంతో పావులు కదుపుతున్నారు. అయితే కొంతమంది పార్టీ నేతలు, ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు క్యూ కట్టుకుని పార్టీని వీడుతుండడం ఆయన్ను ఆందోళనలో పడేసింది. అయితే తననే బెదిరించే స్థాయికి కొంతమంది నాయకులు ప్రయత్నిస్తుండడం అధినేత చంద్రబాబుకి మింగుడు పడడం లేదు. వారు చెప్పినట్టు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం చంద్రబాబుకి ఆందోళన కలిగిస్తుంది. ఎన్నికల సమయంలో రోజురోజుకి ఈ తలనొప్పులు పెరుగుతున్నాయని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. ఈ విషయంలో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు అడుగడుగునా జోక్యం చేసుకుంటూ బాబుకే షరతులు విధిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు, తాము చెబుతున్న అభ్యర్థులకే టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని అంటున్నారని చెబుతున్నారు. లోక్సభ నియోజకవర్గాల్లో తాము విజయం సాధించాలంటే మా మాట కూడా వినాల్సిందే అని చంద్రబాబుకు తేల్చి చెప్పారని అంటున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన నియోజకవర్గంతో పాటు జిల్లాలోని సిట్టింగ్ శాసనసభ్యులు సగం మందికి పైగా మార్చాలని గత కొంతకాలంగా పట్టుబడుతున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. జేసీ ఒక్కరే అనుకుంటే ఇప్పుడు ఇతర పార్లమెంటు స్థానాల నుంచి కూడా ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయని అంటున్నారు. దాదాపు అన్ని స్థానాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. తాము చెప్పిన వారికి అసెంబ్లీ టికెట్లు ఇస్తే తాము కూడా సునాయాసంగా గెలుస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థులు బాబుకి వినతితో కూడిన షరతులు విధిస్తున్నారు. అటు సగం మంది సిట్టింగ్ ఎంపీలు టీడీపీ పార్టీని విడవనున్నారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కొన్ని చోట్లయితే పోటీకి అభ్యర్థులే కరువయ్యారని చెబుతున్నారు. దీంతో ఏం చెయ్యాలో పాలుపోని చంద్రబాబు తాను ఎవరికి టికెట్ ఇవ్వాలో కూడా సిట్టింగ్ ఎంపీలే నిర్ణయిస్తే ఇక నేనెందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఇటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎంపీ తోట నరసింహం 6 జగ్గంపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. జగ్గంపేట టీడీపీ టికెట్ నా కుటుంబానికి కేటాయిస్తారని ఆశిస్తున్నాను. లేని పక్షంలో కార్యకర్తల అభిష్టం మేరకు నడుచుకుంటాను అని తనను కలిసిన కార్యకర్తలతో తోట స్పష్టం చేశారు. తన ప్రాణం ఉన్నంత వరకు జగ్గంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వారికి తెలిపారు. ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే తన సతీమణి వాణి పోటీ చేస్తుందని కార్యకర్తలకు ఆయన అభయమిచ్చారు. మరోవైపు నెల్లూరు పార్లమెంటు నుంచి గాని ఒంగోలు నుంచి గాని పోటీ చేయడానికి ఇష్టం లేదని టీడీపీ నేత మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రభావం కావలి నియోజకవర్గంపై పడిందని అంటున్నారు.
కావలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని బీద మస్తాన్ రావు నిర్ణయించుకున్నారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెల్లూరు లేదా ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసులరెడ్డిని బరిలోకి దించాలని అధిష్టానం ఆలోచించింది. నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని బిఎంఆర్తో సహా నెల్లూరు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులంతా మాగుంటను కోరారు. ఒకవేళ ఆయన నెల్లూరు నుంచి ఇష్టపడకపోయినా ఒంగోలు నుంచి పోటీకి సిద్ధపడాలని అధిష్టానం కోరింది. అయితే 2 చోట్ల నుంచి పోటీ చేయడం తనకు ఇష్టం లేదని మాగుంట చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అంతేకాదు మాగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోటీకి విముఖత చూపడంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. మాగుంట నిర్ణయంతో టీడీపీలో 2 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ఒంగోలు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దించాల్సిన అవసరం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా రీసెంట్ గా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారని అంటారు. అయితే బాబు ఇవ్వడం కుదరదని చెప్పడంతో పార్టీ నుంచి బయటికి వచ్చి వైసీపీలో చేరారు. ఇక అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబుది అదే పరిస్థితి. ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా తాను ఎంపీగా పోటీ చేసేది లేదని సీఎం చంద్రబాబుకు తేల్చి చెప్పారు. దాంతో ఈ స్థానంలో బలమైన అభ్యర్థి కోసం బాబు కసరత్తు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఇంకా చాలా ఎంపీ స్థానాల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగులతో పాటు కొత్త వాళ్లు కూడా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతుంది. ఎంపీగా పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపకపోవడానికి చాలా కారణాలున్నాయని అంటున్నారు. ఎమ్మెల్యే అయితే లోకల్ గా ఎంతో కొంత పేరును సంపాదించుకోవచ్చని, దాంతోపాటు ఖర్చు కూడా తక్కువగానే పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. 5 ఏళ్లలో రాజకీయంగా పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి రాబట్టడం కోసం కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఛాన్స్ ఉంటుందని కొందరు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ ఉంటుంది. ఎన్నికల్లో 15 నుంచి 20 కోట్లు ఖర్చు పెడితే గెలుపు గ్యారంటీ అనే ప్రచారం ఉంది. కానీ ఎంపీ సీటు అలా కాదని ఒక్కో ఎంపీ కింద సుమారు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లకు ఎన్నికల ఖర్చు మొత్తం పోటీ చేయబోయే ఎంపీనే భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు 5 కోట్లు వేసుకున్నా దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. తీరా ఇంత ఖర్చు పెట్టిన తర్వాత గెలుస్తామన్న నమ్మకం లేదు. గెలిచినా కూడా స్థానికంగా ఎలాంటి పనులు అవ్వవు. ఏవైనా చేసుకుంటే ఢిల్లీ స్థాయిలోనే. అది కూడా మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత చాలా కష్టంగా మారింది. కాంట్రాక్టులు అన్ని అధికార పార్టీ వారికే వెళ్తున్నాయి తప్ప వేరే వారికి రావడం లేదనే టాక్ కూడా ఉంది. అంతేకాదు ఇక ఎంపీ అంటే ప్రజల్లో కూడా పెద్దగా ఫాలోయింగ్ ఉండదు. దీంతో అంతకు ముందు కాస్తో కూస్తో పేరున్నా అది కాస్త తుడిచిపెట్టుకుపోతుందని అభ్యర్థులు భయపడుతున్నారు. ఎక్కువగా ఢిల్లీలో ఉండడం వల్ల తమని నమ్ముకున్న వారికి కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఎంపీలు ఉన్నారని అంటున్నారు. కేంద్ర స్థాయిలో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నవారికి మాత్రమే లోక్సభ ఎంపీ పదవి ఉపయోగపడుతుంది తప్ప లోకల్ వ్యాపారాలు ఉన్నవారికి పెద్దగా యూస్ ఉండదనే ప్రచారం కూడా ఉంది. దాంతో ఈసారి టీడీపీ సిట్టింగ్ ఎంపీలంతా లోక్సభ అంటేనే భయపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు గాను ఇంతవరకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు, కాకినాడ, అమలాపురం, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, చిత్తూరు లోక్సభ స్థానాల అభ్యర్థులపై మాత్రమే స్పష్టత వచ్చిందని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో కె రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం, పి అశోక్ గజపతిరాజు విజయనగరం, కొనకళ్ల నారాయణ మచిలీపట్నం, కేశినేని నాని విజయవాడ, గల్లా జయదేవ్ గుంటూరు, నిమ్మల కిష్టప్ప హిందూపురం, శివప్రసాద్ చిత్తూరు మళ్లీ బరిలోకి దిగనున్నారని అంటున్నారు. అలాగే అరకులో కిషోర్ చంద్రదేవ్, కాకినాడలో చలమలశెట్టి సునీల్, అమలాపురంలో దివంగత నేత జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాథూర్, కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, అనంతపూర్లో జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి,
కడపలో మంత్రి ఆదినారాయణ రెడ్డి అభ్యర్థిత్వాలు కూడా దాదాపు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని, కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. చోట్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, తెలమలశెట్టి సునీల్ ఇటీవలే తెదేపాలో చేరారు. మిగతా లోక్సభ స్థానాల్లో మరింత విస్తృత కసరత్తు తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇటు ఇదే సమయంలో తెలంగాణలో కూడా లోక్సభ స్థానాలకు పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. తెలంగాణలో నాయకత్వం లేకపోయినా క్యాడర్ పటిష్టంగా ఉందని, పార్టీనే నమ్ముకుని ఉన్న పార్టీ శ్రేణులకు అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. పార్టీ క్యాడర్ అత్యంత కీలకంగా పనిచేసే 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు వ్యూహం రచిస్తున్నారు. ఇందులో భాగంగానే 3 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా మిగిలిన 2 నియోజకవర్గాల్లో ఖరారు చేయాల్సి ఉందని టీటీడీపీ వర్గాలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీడీపీ తెలంగాణలో ఒంటరిగానే వెళ్తుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు తెలపనుంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం స్థానాల్లో టీడీపీ తన అభ్యర్థులను బరిలోకి దింపనుందని అంటున్నారు. ఇటు వైసీపీ అధినేత జగన్ కూడా తమ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే వీరి పేర్లను ప్రకటిస్తారని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కూడా ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసిందని అంటున్నారు. ఏపీలో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ ఒక క్లారిటీకి వచ్చారనే ప్రచారం జరుగుతుంది. అయితే కొన్ని స్థానాలపై మాత్రం ఆయన ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. ఇక పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు లోక్సభ సీట్లు మినహా అన్ని స్థానాలకు వైసీపీ తరపున అభ్యర్థులు ఖరారైనట్టు తెలుస్తోంది. వైసీపీ తరపున ప్రచారంలో ఉన్న లోక్సభ అభ్యర్థుల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్, విజయనగరం నుంచి బొత్స ఝాన్సీ, విశాఖ ఎంవివి చౌదరి, అనకాపల్లి వరద కళ్యాణి, అరకు గొట్టేటి మాధవి, కాకినాడ బలిజి అశోక్, రాజమండ్రి మార్గాని భరత్, అమలాపురం చింతా అనురాధ, నరసాపురం రఘురామ కృష్ణంరాజు, ఏలూరు కోటగిరి శ్రీధర్, విజయవాడ దాసరి జై రమేష్, మచిలీపట్నం బాలశౌరి, గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నరసరావుపేట శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి, నెల్లూరు మేకపాటి రాజమోహన్ రెడ్డి, రాజంపేట మిథున్ రెడ్డి, కడప అవినాష్ రెడ్డి, హిందూపూర్ గోరంట్ల మాధవ్, అనంతపురం పిడి రంగయ్య, నంద్యాల శిల్పా రవిచంద్రల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ జాబితా తన బాబాయ్ అయిన ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి జగన్ స్థానం కల్పించినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ కు టికెట్ ఇచ్చే విషయంలోనూ వైసీపీ అధినేత ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. మరి నిజంగానే ఈ జాబితాలో ఉన్నవారందరికీ వైసీపీ తరపున లోక్సభ పోటీ చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు. ఇటు తెలంగాణలోని మొత్తం లోక్సభ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ సిట్టింగులందరికీ దాదాపు టికెట్లు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే గత ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచిన స్థానాల్లో ఎవరికి టికెట్లు కేటాయించాలనే అంశంపై కూడా తీవ్రంగా చర్చిస్తోంది. హైదరాబాద్లో ఎంఐఎం స్థానం మినహా మిగతా అన్ని స్థానాలను ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతున్న గులాబీ పార్టీ ఇందుకోసం భారీ ఎత్తున కసరత్తు చేస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి 150 గాని 160 కానీ మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని
యూపీఏ కూటమికి 100-110 సీట్లో అది దాటే పరిస్థితి కూడా లేదు. అంటే ఈ ఇద్దరు కలిసినా కూడా 273 వచ్చే పరిస్థితి మాత్రం ఈరోజు ఈ దేశంలో లేదు. అందుకే ఎక్కడెక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ప్రాంతీయ పార్టీలకే ప్రజలు జయగొడతా ఉన్నారు. ఆ ప్రాంతీయ పార్టీలను గుండెలకు హత్తుకుంటా ఉన్నారు. మీరు గమనించినట్టయితే తెలంగాణలో ఖచ్చితంగా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి 16 స్థానాల్లో టీఆర్ఎస్, ఇంకొక స్థానంలో మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు గెలవబోతున్నారని చెప్పి నిన్ననే రిపబ్లిక్ అనే టీవీ కూడా సర్వే చేసి మరీ చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ ఎంపీలు బాల్కా సుమన్, మల్లారెడ్డిలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో ఆ స్థానాల్లో పోటీ చేసేందుకు అనేక మంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ గెలిచిన నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ స్థానాలపై కూడా పలువురు దృష్టి సారించారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని గులాబీ బాస్ ను కోరుతున్నారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి స్థానాన్ని మాజీ ఎంపీ వివేక ఆశిస్తున్నా ఆ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పార్టీ వివేక్ ను పోటీ చేయిస్తుందా లేక వేరే వారికి అవకాశం ఇస్తుందా అనే అంశంపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మల్కాజ్గిరి స్థానానికి చాలా మంది నేతలు పోటీ పడుతున్నా ప్రభుత్వ మాజీ సలహాదారు రాజీవ్ శర్మ పేరు పార్టీ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చేవెళ్ల స్థానంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి లైన్ క్లియర్గా ఉన్నా చివరి నిమిషంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూలులో పార్టీ ప్రధాన కార్యదర్శి రాములు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే మందా జగన్నాథం కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. ఇక సికింద్రాబాద్ స్థానంలో ఓబీసీ నేతలను రంగంలోకి దించే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి సహా పలువురు నేతల పేర్లు పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇది వాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.